హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చికెన్ వండబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటి ఎలా చూసేసేయండి. చికెన్ గ్రేవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇట్స్ డిన్నర్ టైం. సో ఈరోజు నైట్ కుకింగ్ చేస్తున్నాను. సో అలా సంథింగ్ స్పెషల్. సో ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు తగినంత, కారం, పెప్పర్, పెరుగు, కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్ వేసి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. సో ఇది కూడా వేసేసేయాలి. కొద్దిగా ధనియాల పొడి వేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, నిమ్మకాయ. ఏది వేసినా ఇది వేసినది టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. కథం. క్వాంటిటీ బట్టి పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇది నైట్ టైం కదా, సో 1 is enough. సో నేను ఒకటి పిండుకుంటున్నాను. సో మంచిగా కలుపుకొని కాజు, బాదాం అండ్ కోకోనట్ పౌడర్, ఇది ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి ఇది 3 కలిపి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇందులోనే నేను ఈ గరం మసాలా ఐటమ్స్ కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ సాజీరా, పట్టా, కవాబ్, లవంగా, ఇలాచి ఫ్రెష్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కదా. సో ఇది పేస్ట్ చేసాక మీకు చూపిస్తాను. సో కొద్దిగా పాలు, ఆయిల్ కొద్దిగా ఫ్రెండ్స్, ఇష్టం ఉన్న నెయ్యి కూడా పోసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపించాను కదా కాజు పేస్ట్, బాదాం, కోకోనట్ పౌడర్, అది మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ ఇష్టమైన వాళ్ళు అవాయిడ్ కూడా చేసుకోవచ్చు, అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, పేస్ట్ కొద్దిగా వాటర్ పోసుకున్నాను. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మ్యారినేట్ అయ్యాక కుకింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో లైట్గా నేను బాదాం పేస్ట్, కాజు పేస్ట్లో కొన్ని వాటర్ పోసాను కదా, సో అదే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను విజిల్స్ పెట్టుకుంటాను. యాక్చువల్గా ఇది కడాయిలో, ప్యాన్లో వండితే నాన్ స్టిక్లో సూపర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా ఫ్రెండ్స్, డిన్నర్ టైం కదా. సో నేను యాజ్ యూజువల్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఒక 4-5 విజిల్స్. ఇష్టం ఉన్న వాళ్ళు ప్యాన్లో వండుకోండి, సూపర్ టేస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ మాత్రం నేను విజిల్స్ పెట్టేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మ్యారినేట్ చేసింది. సో ఆల్రెడీ 20 to 25 minutes అయిపోయింది. సో ఇప్పుడు విజిల్స్ పెట్టేద్దాం మనం. ఓకేనా. ఫుల్ మస్తు ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. గరం మసాలా కూడా అందులో వేసాను కదా, ఫుల్ ఫ్రెష్ ఉందంతా, వేసుకోవచ్చు, కుమ్మేయచ్చు, మస్తు. సో ఫ్రెండ్స్, సూపర్ యమ్మీగా టేస్ట్ అయింది. పుల్లగా, కారంగా, ఘాటుగా, అదుర్స్. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ అయింది. అది యాక్చువల్గా 2 times తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నైట్ టైం చేశాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ
సండే 2 టైమ్స్. దీనికి ఫ్లేవర్డ్ రైస్, బగారా అండ్ రైతా మస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, చూసారా ఇంత మంచిగా అయిపోయింది చికెన్ గ్రేవీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కుక్ చేసుకుంటే టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మస్తు సాఫ్ట్ ఉడికింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. సో మీరు ట్రై చేయండి ఎలాగైనా, చాలా బాగుంది. ఫ్లేవర్డ్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లకు కూడా ఓకే, కానీ ఫ్లేవర్డ్ రైస్ ఉండాలి, బగారా రైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇది బిర్యానీలో కూడా బాగుంటుంది, కాకపోతే ఫ్లేవర్డ్ రైస్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.